నేను ఫస్ట్ ఈ 1000 ఇప్పుడు నేనేం కొన్ని అబద్ధాలు చెప్తాను, కొన్ని నిజాలు చెప్తాను. ఏది కరెక్ట్, ఏది నిజం, ఏది అబద్ధం మీరే తెలుసుకోండి. కొన్ని పక్కా అబద్ధాలు కూడా చెప్తా. ఫస్ట్ సాయిరామ్ శంకర్ గారు నన్ను కలిశారు. అప్పుడు ప్రొడ్యూసర్ గారు అన్నీ డిసైడ్ కాల. ఆయన సినిమా చేద్దాం అని అంటే అసలు ఈయనతో నేను ఎందుకు చేయాలి, అసలు చేయాలా వద్దా, కొంతమంది ఏమో చేయొద్దని, కొంతమంది చేయమని, మంచోడని చెప్తా ఉంటే నాకు చాలా రోజులు పట్టింది డిసైడ్ అవ్వటానికి. చేయాలా వద్దా, వీళ్ళ అన్న పెద్ద డైరెక్టర్ కదా పూరి జగన్నాథ్ గారు, 75 ఏళ్ళ చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్ వచ్చిన సినిమా తీశారు, మనం ఎందుకు చేయాలి, ఆయనే తీసుకోవచ్చు కదా. ఇట్లా నా బ్రెయిన్లో ఉన్న ఆలోచనలన్నీ ఆలోచించి, కానీ ఆయన వచ్చిన అప్రోచ్ ఇవన్నీ చూస్తే అసలు చాలా చేయాల్సిందే సినిమా అనుకుంటా ఉంటే ఒక 5-6 ఫోన్ చేశారు. చేసి వద్దు, చేయొద్దు, ఎందుకు చేస్తావు, చేయొద్దు అన్న. చేయొద్దా, అయితే చేస్తానని. మనం వద్దంటే చేసే టైప్ కాబట్టి వద్దు అని ఎంతమంది చెప్పారు, ఇంక కంపల్సరీ చేయాల్సిందే అని డిసైడ్ అయ్యి. తర్వాత ప్రభాకర్ గారు మరి మామూలుగా అంటుంటారు తేజ టచ్ బాగా లక్కీ, ఎవరిని చేసినా సక్సెస్ అవుతారని. మరి అంత సక్సెస్ అయితే మరి నేనే ఎందుకు హిట్లు తీయలేకపోతున్నా? ఆ టైం లేదు, వాళ్ళ టైం బాగుంటే ఆడతారు, వాళ్ళు సక్సెస్ అవుతారు అంతే. 1000 అబద్ధాలు యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనం అందరం అబద్ధాలు ఆడుతూనే ఉంటాం లైఫ్లో. కొన్ని పనులు చేయడానికి, కొంతమందిని మెప్పించడానికి, ఇష్టం లేకపోయినా ఒక అబద్ధపు నవ్వు, ఒక ఎదవ నవ్వు వేసుకుని ఉంటాం. మన బాస్ జోక్ వేసాడు అనుకోండి, నవ్వు రాకపోయినా నవ్వుతాం, అది అబద్ధమే. చాలా చోట్ల చేస్తుంటాం చిన్నప్పటి నుంచి. కానీ ఎవడికాడు సత్యహరిశ్చంద్రుడిని నా అంత మంచోడు ఎవడూ లేడు అనుకుంటాం. ఇక్కడ క్యారెక్టర్ ఏంటంటే సత్యహరిశ్చంద్రుడినే నేను ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నాను, ఫిక్స్ అయిపోతాను, అయ్యి అబద్ధాలు ఆడతారు. ఇంకోటి అన్నారు, ఈ సినిమా 1000 అబద్ధాలు అనగానే ఓహో నిజం తీసాడు, అది దొబ్బింది కాబట్టి ఇప్పుడు అబద్ధాలని తెస్తున్నాడు. అది అవును, అందుకే తెస్తున్నా. అట్లా అంటే అందరూ సాటిస్ఫై అయిపోతారు కదా. ఇంకోటి, ఈయన సాయి గారిని పెట్టుకోగానే ఫస్ట్ గెటప్ మార్చేయాలి, ఇంతవరకు చేసిన సినిమాల్లో లాగా ఉండకూడదు, కొంచెం చాలా మోడర్న్గా ఉండాలి అని చెప్పి బాగా సిటీ లుక్ తీసుకొచ్చేసాం అనమాట. సినిమా మొత్తం లైట్ కలర్స్ పెట్టి మొత్తం పింక్ మా సినిమా కాన్సెప్ట్ అండి. 1000 అబద్ధాలు షర్టు అన్నీ ఎక్కువ పింక్ కలర్ ఉంటుంది సినిమా అంతా. యాక్చువల్గా మేము ఆడియో రిలీజ్ చేద్దామని పెద్ద ఫంక్షన్ చేద్దాం అది ఇది అనుకున్నాం. ఇది నిజం ఏంటంటే మా దగ్గర మొత్తం ఉన్న డబ్బులన్నీ సినిమాకి పెట్టేసి బడ్జెట్ అయిపోయింది, ఆడియో రిలీజ్ చేయడానికి లేవు. ఏం చేయాలి అని రోజు పోస్ట్పోన్ చేస్తున్నాం, సీడీలు రెడీ అయిపోయినాయి. ప్రొడ్యూసర్ గారు వచ్చి ఎలా ఏం చేద్దాం అంటే, మన దగ్గర లేవు కదండి, ఏం చేద్దాం, ఇంకో రకంగా చేద్దాం, ప్రతి ఇంటికి వెళ్ళి రిలీజ్ చేసేద్దామని చెప్పి పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రిలీజ్ చేసాం ఒక్కొక్క సీడీ. రామానాయుడు గారు ఫస్ట్ సీడీ తీసుకుని, పూరి జగన్నాథ్ గారు ఒక సీడీ, వినాయక్ ఒక సీడీ, అట్లా ఒక్కొక్కరితో రిలీజ్ చేసి ఆ ఫోటోలతో ఇంకా రిలీజ్ అయిపోయిందని పోస్టర్లు వేసాం. తర్వాత సినిమా చూసి సురేష్ బాబు చూశారు. సినిమా చూసి ఆయనకి నచ్చి మొత్తం ప్రొడ్యూసర్ గారిని పిలిచి నీకు ఎంత అయింది అంటే ఇంత అయిందని మొత్తం ఇచ్చేసి ఆయన టేక్అవుట్ చేశారు సినిమా. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేద్దామని ప్లానింగ్లో ఉంది, చూద్దాం. దానివల్ల మాకు డబ్బులు వచ్చినాయి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి, ఇది వాస్తవం. దీంట్లో 1000 అబద్ధాలు కాదు, ఇది నిజమే. కామెడీ అంటే ఇది యాక్చువల్లీ ఇది కామెడీ ఫిల్మ్ కాదండి, ఇది డ్రామెడీ అంటారు దీన్ని. డ్రామెడీ కాన్సెప్ట్ అనమాట. డ్రామెడీ అని అంటే డ్రామా ఉంటుంది, దాన్ని కామెడీ బేస్లో చెప్తాం అనమాట. డ్రామాని కామెడీలో చెప్పడం డ్రామెడీ అంటారు. ఇది నేను కొత్తగా కనిపెట్టిన వాడు కదా, ఆల్రెడీ ఉంటుంది, మీరు నెట్లో కొడితే వస్తుంది. అబ్బా ఇక్కడ 1000 ఉన్నాయి కానీ 1,00,000 అబద్ధాలు అని ఉంటాం. ఇప్పుడు నేను చెప్పినట్లు కూడా కొన్ని అబద్ధాలు ఉంటాయి కదా. అసలు ప్రతి ప్రెస్ మీట్ నేను చూస్తుంటా టీవీలో, అన్నీ అబద్ధాలు. అసలు ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ రాలేదండి ఇప్పటిదాకా అసలు దునియాలో అని చెప్తారు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.